చేసి చాలా యాక్టివ్ అయ్యారనమాట. వారు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారు కూడా మాట్లాడతారు ఒక 2 minutes. త్రిపురగా ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా నాకన్నా చిన్నవాళ్లే, నా దీవెనలు ఎప్పుడు ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత తెలుగుదేశం అభిమానిగా కానివ్వండి, ఫాలోవర్ గా కానివ్వండి, నాకు తెలిసింది ఏంటంటే మీరు కెరియర్ లో కూడా బాగా గ్రోత్ అవ్వండి. మీ కెరియర్ల మీద కూడా మీరు దృష్టి పెట్టండి. పార్టీ అంతా ఇదో మీ కెరియర్ మీరు డెవలప్ చేసుకోవడం వల్ల మీరు కూడా ఒక పెమ్మసాని చంద్రశేఖర్ లాగా అవ్వాలనేది నాకు. ఎందుకు అంటే పెమ్మసాని వచ్చి బ్యాక్ బోన్ గా సిబిఎన్ గారికి నిలబడ్డారు. ఇవాళ మన గల్లా కొంచెం సైడ్ అయిపోయి బిజినెస్ పరంగా ఇబ్బంది పడి పెమ్మసాన్ని ప్రొజెక్ట్ చేశారు. దానివల్ల ఏంటి, వాళ్ళ మీరు కెరియర్ గ్రోత్ చేసుకొని ఈ ఇన్కమ్ ని మీరు మన రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి పంపినప్పుడే మీరు సక్సెస్ఫుల్ హీరోలు అవుతారు. కాబట్టి మీ కెరియర్ మీద దృష్టి పెట్టాలి. మన రాజకీయం మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే యాక్చువల్ గా మేము తెలుగుదేశం అభిమానులు. చంద్రబాబు గారు గెలిచిన రోజు ఎంత పొంగామో ఓడిన రోజును కూడా అంతే పొంగిపోయాం. కానీ ఎక్కడికి వచ్చి బయటకు, ఎందుకంటే నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మేనేజర్ వర్క్ చేస్తాను. నేను MBA చదువుకున్న మనిషిని. అయితే ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అసలు ఎంత బాధ అంటే అది మేము, ఎందుకంటే ఏజ్ వాళ్ళకి కానీ అమ్మ కానీ ప్రతిభాభారతి గారు కానీ ఆ రోజున ఒక లేడీస్ ని ప్రొజెక్ట్ చేసిన, ఒక బాలయోగి గారిని ప్రొజెక్ట్ చేసిన, ఒక అబ్దుల్ కలాం గారిని చేసిన సామాజిక సమీకరణలు అనేది ఎక్కడ జరిగిందండి? ఒక్క టీడీపీలోనే జరిగింది. ఇంతమంది నాయకుల్ని ఇంత రకంగా బాబు గారు, మన NTR గారు, తర్వాత సిబిఎన్ గారు ఇంత చేసిన తర్వాత ఒక గొప్ప నాయకుడికి జరగాల్సిందేనా ఇది ఈ అరెస్టు? నేను మా బాబుతో ఎప్పుడు అనేదాన్ని, నాన్న ఆయన రాజకీయాల నుంచి విరమించాలి ఇక నేను అనుకున్నప్పుడు ఆయన గొప్ప గౌరవప్రదమైన పోస్ట్ లోనే ఆయన విరమించాలి. అంతేకాని ఆయన అపజయంతో ఆయన దిగిపోకూడదు. ఆయనకి మనం ఏదైనా ఒకటి వెళ్ళాలి, ఆయన గౌరవంగా దిగాలి అంటే ఆయన గొప్ప పదవిలోనే దిగాలి, రిలాక్స్ అవ్వాలండి. తర్వాత తెలంగాణలోనండి మనము ఒక సభ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వచ్ఛందంగా. ఎవ్వరు 500 ఇవ్వలేదు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వలేదు, కానీ జనం తరలిచ్చారు ఖమ్మం మా మహాసభ. అప్పుడు మేము అనుకున్నాం మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయి. టీడీపీ జెండా, పచ్చ జెండా చూస్తే చాలు రక్తం మరిగిపోయింది. అమ్మా మనం ఎప్పుడు మళ్ళీ తెలంగాణలో జెండా ఎత్తుతాం, ఇది కదా మన సత్తా, తెలుగు వాళ్ళ సత్తా అని చెప్పేసి అనుకున్నామయ్యా. ఇది ఎప్పుడైతే ఈ అరెస్ట్ జరిగిందో అసలు ప్రతి నరన్న మీరు నమ్మరు, లిటరల్లీ అందరం కూడా అసలు ఎలా చేయాలో, మేము ఎలా వ్యక్తం చేయాలో కూడా మాకు తెలియదు. నేను 53 రోజులు కూడా టీడీపీ ఆఫీస్కి వెళ్ళి, అంతకుముందు నేను టీడీపీ ఆఫీస్ బయట కారులో వెళ్తూ చూడటం తప్పనిస్తే ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు. కానీ 53 రోజుల్లో త్రిపురాదేవి అంటే అక్కడ ఒక బ్రాండ్ పడిపోయింది. ఆమె వస్తుంది, మాట్లాడుతుంది, అంతే. ఎందుకు ఆ బాధను వ్యక్తం చేయాలి, ప్రతిదీ యాజిటేషన్ అక్కడ చేశానా. మేము రిలీజ్ అయిన రోజున ఖమ్మంలో అసలు గ్రీష్మ మీరు నమ్మరు, దానప్పుడు కూడా పిండి వంటలు తీసుకొచ్చి మా అందరికి, అంటే ఎంత లోపల ఎంత బర్న్ అవుతున్నారు మనుషులు అనేది మాకు అక్కడ బాగా అర్థమైంది. తర్వాత KTR గారు ఎప్పుడైతే అరెస్ట్ చేసి హైదరాబాద్ లో యాజిటేషన్ చేస్తున్నారో ఈయన ఒక అనకూడని మాట అనేసాడు. ఆయన ఆ మాటతోనమ్మ రగిలిపోయాం మేమందరం కూడా. ఏంటి ఈయన ఎవరు మమ్మల్ని అంటాను, 3 సార్లు B.Pharms ఇస్తే నీ నాన్న గెలిచాడు అక్కడ, నీ పేరు NTR, నువ్వేం చేశావు, నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా, నువ్వు చెప్పాల్సిన పదాలేనా, ఏమైనా సరే ఈ తడవ మేము BRS ను ఓడిచ్చే తీరాలండి సరే. ప్రతి నేనమ్మా ఎప్పుడు అసలు కామన్గా ఆఫీసు ఇల్లు తప్పనిసినాను. నేను ఈ తడవ అయితే ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారం చేస్తాం, వద్దు ఈ తడవను మనం కాంగ్రెస్ ని గెలిపించుకోవాలి, రేవంత్ రెడ్డినే గెలిపియాలి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు, మళ్ళీ మనకి ఈ దుర్మార్గులు వస్తే మళ్ళీ మన బాబు గారికి ఇబ్బంది అయిపోద్ది, మనం ఈ తడవను ఖచ్చితంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ ఓటింగ్కి వెళ్ళి మేము ఆ శాతాన్ని తీసుకెళ్ళాం. ఆయన ఒక మాటతోటి తండ్రి అధికారాన్ని
చేసిన దుర్మార్గుడు అనుకోవాలి ఒక రకంగా. అదే ఒక తండ్రికి ఎన్నో అపవాదులు ఎదుర్కొన్నాడు లోకేష్, ఎంతో వ్యక్తిహరణ జరిగింది. ఆయన తండ్రిని ఏం చేశాడు, లాస్ట్ కి ఒక గొప్ప పీట మీద నిలబెట్టాడు. అది కూడా రిటైర్మెంట్ దగ్గరగా వస్తున్న వయసు. ఏ తండ్రికి ఆ అదృష్టం దక్కుతుందండి? ఏ తండ్రికి అంత కొడుకు అలాంటి పోస్ట్ ని మళ్ళీ తిరిగి అంత గొప్ప విజయాన్ని అందించి, ఆయన చూడనే కాదు ఈ పదవులు, కానీ ఇంత గొప్పగా 91 స్ట్రైక్ రేట్ తోటి తీసుకొచ్చి మళ్ళీ పార్టీ నిలబెట్టారండి. ఎవరు ఊహించగలుగుతారు? నేను మా బాబుతో బెట్టెట్టేదాన్ని. నేను చెప్తున్నాను, వాడు 151 అన్నాడు కదా, 161 కొడతాడు చూడండి దాన్ని. ఎలా చెప్తున్నావు మీకు తెలియదు? లేదమ్మా, ఈ తరం జనాల్లో ఎన్ఆర్ఐలు నాన్న అసలు ఈ దేశాల నుంచి ఎట్లా వచ్చారంటే 12-1 గంట వరకు లైన్లు అలా నిలబడిపోయారు. మేము యాక్చువల్ గా మన సిబిఎన్ గారు అరెస్ట్ అయినప్పుడమ్మా మేము 2 సార్లు రాజమండ్రిలో భువనేశ్వరం గారు నన్ను మన ఈ అమ్మాయి బ్రహ్మణ్యం కల ఆమె గారిని చూస్తే అమ్మ మేమంతా కూడా ఎంత బాధపడిపోయామంటే, స్పెషల్ గా అమ్మ నిజం గెలవాలనే ప్రోగ్రామ్ కి మాకు కొన్నాను పక్కన ఉంటుంది అనమాట. అక్కడ ఒక ఆయన చనిపోయారు అభిమాని, ఆయన కలవడానికి భువనేశ్వర్ గారు వస్తున్నారు. మా నందమూరి కుటుంబం అంతా, అమ్మ నందమూరి వాళ్ళ కుటుంబం ఆడపడుచు, మా నందమూరి కుటుంబాలన్నీ పిలిచి ఆమెకు సన్మానం చేసి అక్కడ సీరా సారీ అన్ని పెట్టి పంపించామయ్యా మేము. అంతే ఆమె మా దగ్గరికి రావటం మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం ఆ విషయం. ఎందుకు, ఇంత గొప్ప వ్యక్తికి భార్య అయిన ఆవిడ, అంత గొప్ప తండ్రికి కూతురు ఆవిడ, అలాంటి వాళ్ళని కూడా ఎంత ఏడిపించారమ్మా వీళ్ళు. అలాంటి వాడిని మళ్ళీ జీవితంలో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక లెజెండ్ డిక్షనరీ. మీరందరూ కూడా చెప్తున్నా, పిల్లలందరూ కూడా ఆ డిక్షనరీని మీరు చదువుపోయినా పర్వాలేదు, కానీ అందులో ఉన్న వర్డ్స్ మాత్రం నేర్చుకుని ఫాలో అవ్వండి. ఆ ఫాలో అవుతే చాలు, మీరు పెద్ద హీరోలు అయిపోతారు. అది గుర్తుపెట్టుకొని ఆ డిక్షనరీని అనుసరించండి. ఆ డిక్షనరీలో కొన్ని పదాలు నేర్చుకోండి. రాజకీయ డిక్షనరీ అని, ఆ రాజకీయ డిక్షనరీలో మీరు కెరియర్ ఇంకా గ్రోత్ చేసుకోవాలని, మళ్ళీ మీ రాజకీయ రంగంలో కూడా ఒక ఫేమసాన్ లాగా రావాలనేది నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి, మీరు మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మా బాబు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నన్ను ఎక్కడికో తీసుకెళ్తాను, నేను ఇక్కడికే వస్తాను అని చెప్పేసి వచ్చాను నేను. కాబట్టి మీరు అందరూ కూడా బాగా కెరియర్ పరంగా వచ్చి మళ్ళీ మన ఏపీకి మీరు అందరూ హెల్ప్ చేయాలి. ఏపీకే కాదు, తెలంగాణకు కూడా అందరూ హెల్ప్ చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కృష్ణ మిమ్మల్ని కలవడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశంలో మళ్ళీ మీరు యాక్టివ్గా పాల్గొవాలని, బాబు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొంచెం సైడ్ అయ్యారు, మీరు యాక్టివ్ గా పాల్గొవాలనేది నేను కోరుకుంటున్నానమ్మా. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. I think we should give her a standing ovation, guys.